హలో, వెల్కమ్ టు కుక్ అండ్ లుక్. ఈరోజు మన కుక్ అండ్ లుక్లో మంచి హెల్తీ రెసిపీ వీట్ ఫ్లోర్ కోకోనట్ చాకరీ కుకీస్ అనమాట. బయట బేకరీ కుకీస్ కాదు ఇవి. ఇది మన ఇంట్లో చేసిన హెల్తీ కోకోనట్ వీట్ జాగరీ కుకీస్. మైదా లేదు, వైట్ షుగర్ లేదు, జస్ట్ వీట్ ఫ్లోర్, బెల్లం స్వీట్నెస్, కోకోనట్ అరోమా. కిడ్స్కి అయితే చాలా సేఫ్గా ఉంటుంది అండ్ ఎల్డర్స్కి కూడా చాలా లైట్గా ఉంటుంది. టీ టైంకి పర్ఫెక్ట్ హోమ్ మేడ్ ట్రీట్ అనమాట ఇది. ఈ కుకీస్ అనేవి హెల్తీయే కాదు, తినడంలో కూడా చాలా టేస్టీగా ఉంటుందని చూపించడానికే ఈ రెసిపీ. జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అన్నీ చేసేయచ్చు. నో ఓవెన్, నో ప్రిజర్వేటివ్స్, జస్ట్ అమ్మ చేతి రుచి. ఇంకా బ్లెండర్ లేకుండానే విస్కర్ సహాయంతోనే చేసి చూపించాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం వచ్చేస్తే రూమ్ టెంపరేచర్లో ఉన్న 1/3 కప్ గీని తీసుకోవాలి. అంటే 1/4 కప్ కన్నా కొంచెం ఎక్కువ, అరకప్ కన్నా తక్కువ. దీని ప్లేస్లో బటర్ కూడా తీసుకోవచ్చు. తర్వాత 1/2 కప్ బెల్లం పౌడర్ని తీసుకోవాలి. దీనిని కాస్త క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు విస్క్ చేసుకుంటూ ఉండాలి. 10 మినిట్స్ పాటు విస్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, కొంచెం చిన్న బౌల్ తీసుకొని విస్కర్ ఎడ్జెస్కి తగలేటట్టు విస్క్ చేసినట్లయితే క్రీమ్ అనేది త్వరగా క్రీమీగా అవుతుంది. ఈ క్రీమ్ స్టేజ్ వచ్చేంత వరకు మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు తెలుస్తుంది, విస్కర్కి ఫోమీగా అంటుకొని ఉంటుంది. సో అప్పుడు మీకు తెలుస్తుంది ఓకే, క్రీమ్ అనేది రెడీ అయిపోయిందని చెప్పేసి. ఒక 10 మినిట్స్ సరిపోతుంది. మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ టెక్స్చర్ అనేది మనకు సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైనర్ని తీసుకొని దీనిలోకి 1 కప్ వీట్ ఫ్లోర్ని తీసుకుందాం. 1 కప్ అంటే ఇక్కడ 250 ml కప్ అనమాట. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఆర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అంటే బేకింగ్ పౌడర్ ఎక్కువగా వేసుకోమన్న వాళ్ళకి. తర్వాత డ్రై కోకోనట్ పౌడర్, గ్రేట్ చేసిన కోకోనట్ పౌడర్ 1/3 కప్. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేయించి క్రష్ చేసిన పీనట్స్ అన్నమాట, పల్లీలు 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓవర్గా మిక్స్ చేయకూడదు. ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ డోని ప్రిపేర్ చేసుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా డోని కొంచెం సెమీ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెట్టుకొని దాన్ని సైజ్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ మీకు కావాల్సిన షేప్ని తయారు చేసుకోండి. నేను ఇక్కడ రౌండ్ షేప్ చేసుకొని ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ ఉంది కదా, ఇందులో కొంచెం డిప్ చేసుకున్నాను 2 వైపులా. ఇలా రెడీ చేసిన బిస్కెట్స్ని ఒక ప్లేట్ పైన అరేంజ్ చేసుకోవాలి. బటర్ పేపర్ లేదు అంటే నార్మల్ పేపర్నైనా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకొని పెట్టుకోవచ్చు. అప్పుడు బిస్కెట్స్ అనేవి మాడిపోకుండా ఉంటాయి. సో ఇలా అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇది బాగా బేక్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిని కానీ లేదంటే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. ప్రీహీట్ చేయాలి 10 మినిట్స్ పాటు. తర్వాత 30 to 35 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇక్కడ కుకీస్ కుక్ అయ్యాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి అంటే పైన చిన్న లైట్గా హార్డ్గా వస్తుంది. చూసారా, టేస్టీ అయిన కుకీస్ అనేవి రెడీ అయిపోయాయి. బట్ ఇవి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ అండ్ లుక్.